హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. ఈ పర్టికులర్ సెషన్లో నేను మీకు ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్, ఓకే. సో మనకి ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ లైక్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనమాట. ఇఫ్ కండిషన్ కానీ, స్విచ్, వైల్ లూపు, ఫర్ లూపు, డూ వైల్ లూపు, బ్రేక్, గో టు, ఇలా మనకి డిఫరెంట్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి, ఓకే. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మీకు సిలబస్ కాపీలో ఫస్టే ఉండాలి, ఎరేస్కి అన్నిటికంటే ముందే ఉండాలి. బట్ ఎందుకు ఇది లాస్ట్లో ఇచ్చారు టాపిక్. ఎనీహౌ, ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి మనకి దగ్గర 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఇండివిజువల్గా ఇఫ్ మీద అడగొచ్చు, లేదా స్విచ్ మీద అడగొచ్చు, డూ వైల్ లూప్ మీద అడగొచ్చు, ఫర్ లూప్ మీద అడగొచ్చు, ఓకేనా. సో లేదా ఎక్స్ప్లెయిన్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ డీటెయిల్ అని కూడా అడగొచ్చు, ఓకే. డైరెక్ట్ 15 మార్క్స్ క్వశ్చన్ అది. సో వెరీ ఇంపార్టెంట్ వన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. డోంట్ స్కిప్ ఎనీ టాపిక్. ఇక్కడ నేను మీకు ఒక్కొక్క లూపింగ్ కండిషన్ మీద, అంటే ఒక్కొక్క ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్కి ఒక్కొక్క వీడియో చేసి పెడతాను, ఓకే. సీ హియర్, ఫస్ట్ వన్ ఇఫ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇఫ్లో ఏంటంటే కనుక మనకి 3 టైప్స్ ఉంటాయి. ఇఫ్, సింపుల్ ఇఫ్ అండ్ సింపుల్ ఇఫ్ ఎల్స్ అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్. ఇలా మనకి 3 టైప్స్ ఉంటాయి. అసలు మేడం ఇఫ్ అనే కండిషన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే కనుక, యాక్చువల్గా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రాంలో ఎక్కడైనా మీకు డెసిషన్ మేకింగ్ అని వచ్చిందనుకోండి, ఏదైనా డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి, ఎస్ ఇది అయితే ఇది నాకు కావాలి, ఇది కాకపోతే ఈ బ్లాక్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అర్థమైందా. ఒక కండిషన్ అనమాట. ఆ కండిషన్ ఏంటంటే, ఈ కండిషన్ ట్రూ అయితే నాకు ఈ ప్రోగ్రామ్ ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకోండి, నాకు ఈ పర్టికులర్ సర్టెన్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావాలి. ఇలా ఒక డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు, ఒక కండిషనల్ బ్లాక్ ఉండేటప్పుడు మనం ఈ లూప్ అంటే ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తామన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఇఫ్ కండిషన్. సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ సెషన్లో ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గురించి చదువుకుంటారు, ఓకే. సో అర్థమైంది కదా, డెసిషన్ మేకింగ్ ప్రోగ్రామ్స్ గురించి. అలాగే ఓన్లీ వెన్ సర్టెన్ కండిషన్స్ ఉండేటప్పుడు ఆ పర్టికులర్ ప్రోగ్రామ్, ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం ముఖ్యంగా ఇఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తామన్నమాట, ఓకే. సీ ద ఎగ్జాంపుల్ ఇయర్. చూడండి, ఇక్కడ ఒక క్లాస్ రూమ్లోని 3 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు. నాట్ 3 మెంబర్ స్టూడెంట్స్, క్లాస్లో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళకి గ్రేడ్స్ అసైన్ చేస్తున్నారు. ఎవరికైతే పర్సంటేజ్ పై గ్రేటర్ దాన్ 90 వచ్చిందో వాళ్ళకి ఏంటి అసైన్ చేయాలి? ఏ అసైన్ చేయాలి, ఓకే. అది లేదు, పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 75 వచ్చింది అనుకోండి, వాళ్ళకి బీని అసైన్ చేయాలి, గ్రేడ్, ఓకేనా. లేదు, పర్సంటేజ్ అబోవ్ 65. ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రేటర్ దెన్ 90 ఉంటే ఏ, గ్రేటర్ దెన్ 75 ఉంటే బి. ఇది కాకుండా నార్మల్గా ఇంకో కండిషన్ ఇంకేమైనా ఏంటి, లెస్ దెన్ అనేటే కదా. అది గ్రేటర్ దెన్ 75 కాదు, గ్రేటర్ దెన్ 90 కాదు, అంటే లెస్ దెన్ 75 కదా. సో రిమైనింగ్ గ్రేటర్ దెన్ 65 అయితే మనకి గ్రేడ్ సి అనమాట. పి గ్రేటర్ దెన్ 65 అయితే మనకి ఏంటి, గ్రేడ్ సి అనేది అలొకేట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, కండిషన్ ఇస్తున్నాం మనం. దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్, పి గ్రేటర్ దెన్ 90 అని. పి గ్రేటర్ దెన్ 75 అనేది అనదర్ కండిషన్, పి గ్రేటర్ దెన్ 65. ఈ కండిషన్స్ని మనం ఎలా యూజ్ చేస్తాము? ఇఫ్ అనే కండిషన్ని, ఇఫ్ అనే ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేది రాస్తామన్నమాట. సో సర్టెన్ థింగ్స్ మనం ఇక్కడ గ్రేడ్స్ అనేవి అప్లై చేస్తాం, ఓకే. నౌ సీ హియర్, మనకి C++లో ఊప్స్ యూజింగ్ C++ కాన్సెప్ట్లో 3 ఫార్మ్స్ ఆఫ్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అది మీకు చెప్పాను. ఒకటి ఇఫ్ స్టేట్మెంట్, నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్, నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. అంటే ఏంటంటే నెస్టెడ్ ఇఫ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, నెస్టెడ్ అంటే ఏంటి, విత్ ఇన్ దట్ అనదర్ వన్. మీన్స్ ఇఫ్లో మళ్ళీ ఇంకొక ఇఫ్, దానిలో ఇఫ్ ఎల్స్, దెన్ దీని క్లోజ్, దెన్ స్టేట్మెంట్ అనమాట. ఇది నేను ప్రతి దానికి సింటాక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇఫ్ స్టేట్మెంట్ సింపుల్ ఇఫ్, ఇది దీనికి సింటాక్స్ ఉంటుంది. దీనికి సింటాక్స్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం, దీనికి సింటాక్స్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం, దీనికి సింటాక్స్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం రాస్తే మీకు డైరెక్ట్గా 8 మార్క్స్ అలా పడిపోతాయి అన్నమాట ఎగ్జామ్లోనే, ఓకే. సీ ద సింటాక్స్ ఫర్ ద సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సింపుల్ ఇఫ్ జస్ట్ ఇఫ్ ఉంటుంది, ఓకే. ఇందులో ఎల్స్ ఉండదు. ఇఫ్ కండిషన్, ఇక్కడ మర్చిపోకండి, కండిషన్ ఈజ్ ఇంపార్టెంట్. అదే చెప్పాను మీకు, కండిషనల్ బ్లాక్ ఏదైతే ఉందో
అలాంటి వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఇఫ్ని యూజ్ చేస్తాము అని, రైట్. సో ఇఫ్ కండిషన్ ఓపెన్ బ్రాకెట్స్ అండ్ బాడీ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్ అండ్ క్లోజింగ్ బ్రాసెస్. సో సింప్లీ ఇక్కడ ఏంటి మనకి ఇఫ్ నేను ఏంటి రాస్తున్నాను, మనం ఏదైతే కండిషన్ ఇస్తామో కండిషను, దెన్ a block of statements and next one closing braces. This is the syntax for simple if statement. సో ఇప్పుడు మీకు ఇక్కడ కాన్సెప్ట్ సింటాక్స్ అర్థమైంది కదా. సో చూడండి దాని చిన్న డయాగ్రామ్ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఉంది, ఈ కండిషన్ ట్రూ అయితే, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ గో టు ద బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఈ పెరాంథసిస్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అదే ఫాల్స్ అయిందనుకోండి, ఇన్సైడ్ ద బాడీ అవుతుందా, అవ్వదు. ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ కావు. అవి అవ్వకుండా మనకి అవుట్ ఆఫ్ ద బాడీ ఏవైతే మనకి స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి, ఇది కండిషన్ ట్రూ అయినప్పుడు, దిస్ ఇస్ ద సిచ్యువేషన్. కండిషన్ ట్రూ అయినప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ బ్లాక్లోకి వెళ్తుంది. ఓకే, అదే కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎందులోకి వెళ్తుంది, ఇన్సైడ్ ద బ్లాక్, అవుట్ సైడ్ ద బ్లాక్, అవుట్ సైడ్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సింపుల్ దిస్ వన్. సీ ద ఎగ్జాంపుల్, ఇఫ్ నెంబర్ ఈక్వల్ టు 5, ఓకే, నెంబర్ గ్రేటర్ దెన్ 0, ఎస్ 5 గ్రేటర్ దెన్ 0 ఆర్ నాట్, ఎస్ 5 గ్రేటర్ దెన్ 0. సో ఆటోమేటిక్గా నాకు ఈ 5 గ్రేటర్ దెన్ 0 దెన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 5 లెస్ దాన్ 0, ఈజ్ 5 లెస్ దాన్ 0, నో 5 లెస్ దాన్ 0 కాదు, 5 గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ నా కండిషన్ ఫెయిల్ అయింది, సో ఇట్ ఈస్ ఫాల్స్. సో నాకు ఇక్కడ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా, నో, అవుట్ ఆఫ్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, అంటే డైరెక్ట్గా బయట ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడే మనకి లోపట ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అవుట్ సైడ్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్. సీ ద ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను. ఇంటీజర్ నెంబర్. సో ఇక్కడ నెంబర్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాం. ఏంటి, నెంబర్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాము. జస్ట్ సీ అవుట్ ఎంటర్ ఎన్ ఇంటీజర్, జస్ట్ మనకు అడుగుతుంది అనమాట, ఎంటర్ ఎన్ ఇంటీజర్, ఒక ఇంటీజర్ని మీరు ఎంటర్ చేయండి అని. ఓకే, వెరీ గుడ్. దెన్ సిఎన్ మీన్స్ స్కాన్ఎఫ్. సో మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5ని ఎంటర్ చేశారనుకోండి. ఓకే, సో ఇప్పుడు నాకు ఇదేంటిది వేరియబుల్ నెంబర్, రైట్. సో నాకు నెంబర్ అనే వేరియబుల్లో ఏంటుంది, 5 ఉంది. నా గో టు ద ఇఫ్ కండిషన్, నెంబర్ గ్రేటర్ దెన్ 0, నెంబర్ ఇఫ్ ఆల్రెడీ 5 మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో లెట్ us టేక్ 8 తీసుకుందాం. ఓకే, ఇఫ్ 8 గ్రేటర్ దెన్ 0, 8 గ్రేటర్ దెన్ 0 ఆర్ నాట్, ఎస్ 8 గ్రేటర్ దెన్ 0. సో అప్పుడు ఏంటి ఎగ్జిక్యూట్ అవ్వాలమ్మా, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఇఫ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏంటా స్టేట్మెంట్, సీ అవుట్ ఎంటర్డ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. వాట్ యూ ఎంటర్డ్, అది ఏంటి, పాజిటివ్ ఇంటీజర్. సో ఈ లైన్ అంతా యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయ్యి ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. లేదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ -7 ఎంటర్ చేశారు, -7 ఈజ్ గ్రేటర్ దెన్ 0, నో, ఇఫ్ -7 ఈజ్ గ్రేటర్ దెన్ 0, దిస్ కండిషన్ ట్రూవా, నో, ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్లోకి ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్గా అవుట్ ఆఫ్ ద బ్లాక్ ఏది ఉంది మనకి, దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్, ఇది మనకి ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. నార్మల్గా కూడా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడు, ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు. కండిషన్ సాటిస్ఫై అయ్యి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదా మీరు రాంగ్ ఇచ్చారు అనుకోండి, సో డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండర్స్టాండ్. సో మీ ల్యాప్టాప్లో కనుక మీరు యూజ్ చేసినట్టు కంప్యూటర్స్లో కనుక సిపిపి ఉంటే కనుక ఈ కోడ్ని అలాగే మీరు టైప్ చేసి, ఓకేనా, ఎప్పుడు కూడా కోడ్ని కాపీ పేస్ట్ చేయకండి, మీరు టైప్ చేయండి. టైప్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని మర్చిపోతే వాటి మీద వచ్చిన ఎర్రర్స్ మీకు తెలుస్తాయి, అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఎంటర్ ద ప్రోగ్రామ్, డోంట్ కాపీ పేస్ట్. చూడండి, నేను 5 ఎంటర్ చేసినప్పుడు ట్రూ స్టేట్మెంట్ అయింది కాబట్టి నాకు ఇది వచ్చింది. అదే -5 చేసినప్పుడు డైరెక్ట్గా లాస్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ టైప్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకేనా, సింపుల్ ఇఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి నాకు సెకండ్ వన్, ఇఫ్ ఎల్స్ కండిషన్. అంటే
ఇక్కడ ఏంటంటే ఇఫ్ కండిషన్ అనేది ఇఫ్లో ఉన్నటువంటి కండిషన్ ట్రూ అయితే కనుక ఈ స్టేట్మెంట్స్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. లేదు కండిషన్ ఫెయిల్ అయితే ఫాల్స్ అయితే కనుక నాకు ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళాలి. ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే if condition is true then these particular statements will be executed. If condition is false then these particular statements will be executed. So simply what is the syntax for if else? If condition okay block of statements will be there. Simply మీరు ఇలా రాసి సరిపోతుంది అనమాట. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఇఫ్ దిస్ ఈజ్ ట్రూ అయినప్పుడు మనకి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎల్స్ ఫాల్స్ అయినప్పుడు మనకి కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మనకి ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. దిస్ ఈజ్ ద సింపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్ యొక్క సింటాక్స్. సో చూడండి దానికి సమ్ డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ జాగ్రత్తగా యారో మార్క్స్ని మీరు పరిశీలించండి, గమనించండి. నెంబర్ గ్రేటర్ దెన్ 0 ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే నాకు బ్లాక్లోకి వెళ్ళాలి. ఓకేనా, ఈ బ్లాక్లోకి వెళ్ళాలి. అదే ఈ స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు ఈ బ్లాక్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ సెట్ ఆఫ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లోకి మరి వెళ్ళదు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ బ్లాక్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఈ పర్టికులర్ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు నాకు డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. తర్వాత లాస్ట్ సెట్ ఆఫ్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ద కోడ్ ఇన్సైడ్ ద బాడీ ఇఫ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ఇట్ ఈజ్ ట్రూ. ఓకే, ట్రూ అయినప్పుడు మనకి ఇఫ్ కండిషన్లోని ఉన్నటువంటి సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అదర్వైజ్ స్కిప్. ఈ కండిషన్లో మనకి ఎల్స్ బ్లాక్ స్కిప్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ పర్టికులర్ బ్లాకే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ స్కిప్ అయిపోతుంది. ద కోడ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఎల్స్ ఈజ్ స్కిప్డ్ ఫ్రమ్ ఎగ్జిక్యూషన్. అదే ఇఫ్ ద కండిషన్ ఎవాల్యూట్ ఫాల్స్ అయిందనుకోండి, ఏది స్కిప్ అవుతుంది, ఈ పర్టికులర్ది స్కిప్ అయిపోతుంది. ఇక్కడ ఇది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ద కోడ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ఎల్స్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ద కోడ్ ఇన్సైడ్ ద ఇఫ్ కండిషన్ విల్ బీ స్కిప్డ్. సో డయాగ్రామ్స్ అవి నీట్గా అర్థమవుతున్నాయి కదా. ఈజ్ ఇట్ రైట్? చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది, బట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఏం పర్వాలేదు, జాగ్రత్తగా 1-2 సార్లు మీరు క్లాస్ వినండి, అదే అర్థమైపోతుంది. ఈ ప్రోగ్రామ్ చూడండి, సేమ్ నేను ఇక్కడ ఇంటీజర్ నెంబర్ అనే దిస్ ప్రోగ్రామ్ కన్సిడర్స్ 0 యాజ్ ఎ పాజిటివ్ ఇన్ నెంబర్. మనం ఒక పర్టికులర్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ పాజిటివా నెగిటివా అనేది ఈ ప్రోగ్రామ్ అన్నమాట. What you enter the number, that number is a positive or negative. Now check it here. Integer number అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. అండ్ నెక్స్ట్ సిఅవుట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో నేను ఎంటర్ అండ్ ఇంటీజర్ అని అడిగాను. అండ్ నెక్స్ట్ వన్ సిఎన్ ఆ నెంబర్ని స్కాన్ చేశాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నా ఇఫ్ స్టేట్మెంట్ స్టార్ట్ అయింది. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఏదైనా ఒక నెంబర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే దట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సింపుల్ లాజిక్, పాజిటివ్ రైట్. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే అది పాజిటివ్ నెంబరు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే దట్ ఈజ్ నెగటివ్ నెంబర్. ఇది మీకు చైల్డ్హుడ్ నుంచి తెలిసినటువంటి ఫార్ములా, రైట్? ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోండి. సో ఈ కండిషన్ మనకి ట్రూ అయ్యింది అంటే, ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ, ఈ బ్లాక్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్ దెన్ దిస్ బ్లాక్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. అంతే కదా, అండర్స్టాండ్ మా? ఇది ఎప్పుడు మనకి ఫాల్స్ వచ్చినప్పుడు, ఫాల్స్ అయినప్పుడు కండిషన్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మనకి ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7 అనే ఒక నెంబర్ని ఎంటర్ చేశారు. 7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్? ఎస్, 7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ బ్లాక్లోకి వస్తుంది. సో యూ ఎంటర్డ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, మనకి ఇది అవుట్పుట్ వస్తుంది. యూ ఎంటర్డ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దట్ ఈజ్ 7, ఇలా మనకు వస్తుంది అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు -7 ఇచ్చారనుకోండి, -7 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0? నో, రైట్? సో అప్పుడు డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. యూ ఎంటర్డ్ ఏ నెగటివ్ ఇంటీజర్ దట్ ఈజ్ -7, అది ప్రింట్ అవుతుంది అనమాట మనకి, రైట్? సో ఆఫ్టర్ దీస్ 2 స్టేట్మెంట్స్, దీస్ 2 బ్లాక్స్ అయిపోయిన తర్వాత దిస్ లైన్ ఈజ్ ఆల్వేస్ ప్రింటెడ్ అనే ఒక స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది.
సో ఇక్కడ మనకి అవి అవుట్పుట్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను. నేను అక్కడ 7 -7 తీసుకున్నాను, ఇక్కడ 4 -4 తీసుకున్నారు అంతే, మరేం లేదు. 4 తీసుకుంటే ఎస్ ఇట్ ఈస్ ఏ 4 > 0 కాబట్టి ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఇంటీజర్. -4 > 0 ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాట్ యూ ఎంటర్డ్ ఈజ్ దట్ ఈస్ నెగిటివ్ నెంబర్ అని మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, థర్డ్ టైప్ C++లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. మనకి ఎప్పుడైనా టూ ఆల్టర్నేటివ్స్ ఉండేటప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లోనే ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని రాస్తామన్నమాట. సో అంటే దట్ మీన్స్ మోర్ దెన్ 2 ఆల్టర్నేటివ్స్ ఉండేటప్పుడు వీ హ్యావ్ టు యూస్ ఇఫ్ ఎల్స్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, సో అంటే ఇప్పుడు ఏంటి, ఇఫ్లో ఇంకొక ఇఫ్, దానిలో ఎల్ స్టేట్మెంట్, మళ్ళీ క్లోజింగ్, మళ్ళీ దీని ఎల్ స్టేట్మెంట్. అంటే మనకి ఆల్టర్నేటివ్స్ కండిషన్స్లోని మళ్ళీ మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ టైంలో ఇది మనము ఇఫ్ ఎల్స్ అదే నెస్టెడ్ ఇఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ సమ్వాట్ డిఫికల్ట్. మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు బెటర్ టు అవాయిడ్ దిస్ వన్. మ్యాక్సిమం మీరు ఇఫ్ కండిషన్ కానీ ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి చేయండి, బట్ అనుకుంటే నెస్టెడ్ ఇఫ్ అనేది యూజ్ చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ దిస్. ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితే గో టు ద సెటన్ బ్లాక్స్. ఎల్స్ ఇఫ్ కండిషన్ 2, ఇంకో కండిషన్ 2 ఉంది, ఓకే, అదైతే ఈ సెట్ ఆఫ్ బ్లాక్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎల్స్ దిస్ పర్టికులర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ ఎల్స్ అనేది ఫస్ట్ ఇఫ్కే మనకి ఎల్స్ అనమాట. ఓకేనా? ఈ ఫస్ట్ ఇఫ్కే మనకి ఎల్స్ అది. సో ఇఫ్ కండిషన్ 1 అనేది ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అయిన తర్వాత నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కండిషన్ కూడా ట్రూ అయితే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సీ హియర్, ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ, సెకండ్ కండిషన్ ఈజ్ ట్రూ, ఆల్ కండిషన్స్ ఆర్ ఫాల్స్. ఈ మనకి సిచ్యువేషన్. ఈ డయాగ్రామ్ మీకు జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ కండిషన్ 1 ఈజ్ ఎవాల్యుయేట్స్ ట్రూ, కండిషన్ 1 ఈజ్ ట్రూ అంటే ఇది ట్రూ అయింది అనుకోండి, దెన్ ఈ బ్లాక్ 1లో, ఈ ఫస్ట్ బ్లాక్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అవునా? నెక్స్ట్ గో టు ద డైరెక్ట్ ఎల్స్ దిస్ స్టేట్మెంట్. ఓకే, కండిషన్ 1 అనేది ట్రూ అయితే డైరెక్ట్గా ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకేంటవుతుంది, లాస్ట్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే కండిషన్ 1 ఫెయిల్ అయింది, ఎల్స్ కండిషన్ సెకండ్ కండిషన్ ట్రూ అయింది. సెకండ్ కండిషన్ ట్రూ అయితే ఈ సెకండ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అవి అయిన తర్వాత మళ్ళీ లాస్ట్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ చూడండి, నేను ఈ ఎల్స్ని టచ్ చేయడం లేదు. ఇది ఎప్పుడు మనం టచ్ చేస్తాము, ఈ ఫస్ట్ కండిషను సెకండ్ కండిషను రెండూ ఫెయిల్ అయినప్పుడు, అంటే ఫస్ట్ కండిషను ఫెయిల్ అయినప్పుడు, సెకండ్ కండిషను ఫెయిల్ అయినప్పుడు డైరెక్ట్గా కోడ్ అనేది ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు, సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్ అయినప్పుడు మనకి డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి దెన్ లాస్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ మూడిట్లో కామన్గా మనకి ఏంటుంది, లాస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే అవుట్ సైడ్ ద బ్రాకెట్స్, అవుట్ సైడ్ ద బ్రేసెస్ మనకి ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఐ మే క్లియర్ ఎవ్రీవన్? ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూసుకోవాలి, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే సెకండ్ కండిషన్ చెక్ చేసుకోవాలి, సెకండ్ కండిషన్ కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది అనమాట. అండర్స్టాండ్ ఎవ్రీవన్? ఇక్కడ ఒక స్మాల్ లాజిక్ చూడండి. దేర్ కెన్ బి మోర్ దాన్ 1 ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఎల్స్ ఇఫ్ అంటే నెస్టెడ్ ఇఫ్లో ఎన్నైనా ఉండొచ్చు. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ కెన్ బి మోర్ దాన్ 1, బట్ ఓన్లీ 1 ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఒక ఇఫ్ ఒక ఎల్స్ స్టేట్మెంట్లో ఈ లోపల మనకి ఎన్ని ఎల్సిఫ్లైనా ఉండొచ్చు, బట్ ఓన్లీ 1 ఇఫ్ ఎల్ స్టేట్మెంటే ఉండాలి. అండర్స్టాండ్ మా? దేర్ కెన్ బీ మోర్ దాన్ 1 ఇఫ్ ఎల్సిఫ్ స్టేట్మెంట్. ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ మనకి ఇఫ్ కండిషన్ ఇట్ ఇస్ ట్రూ దెన్ దీస్ బ్లాక్ ఆఫ్ కోడ్, ఆర్ ఎల్సిఫ్ కండిషన్ అలా మనకి ఎన్నైనా ఉండొచ్చు. ఎల్స్ మాత్రం ఒక్కటే ఉండాలి. ఓన్లీ 1 ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ నోట్.
సీ ద ఎగ్జాంపుల్ పాజిటివ్ నెగిటివ్ ఆర్ జీరో నెంబర్. ఈ పాజిటివ్ నెగిటివ్ ఇంతకుముందు చేసాం. అంతకుముందు చేసినప్పుడు మీరు అదే మనం ఏంటి జస్ట్ ఇఫ్ కండిషను నెక్స్ట్ ఎల్స్ కండిషన్ని యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాం. సేమ్ నెంబర్ అనే ఒక వేరియబుల్ని నేను డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేసిన తర్వాత ఎంటర్ ఎన్ ఇంటీజర్, దెన్ నెంబర్ని స్కాన్ చేశాను. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ జీరో, ఇఫ్ ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే నాకు ఇందులోకి వెళ్ళాలి. ఓకే, ఇఫ్ ది స్టేట్మెంట్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, దెన్ గో టు దిస్ పర్టికులర్ స్టేట్మెంట్, రైట్. ఎల్స్ ఇఫ్ అదే ఇది ఫాల్స్ అయింది అనుకోండి, గో టు ద ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. నెంబర్ లెస్ దాన్ జీరో, నెంబర్ లెస్ దాన్ జీరో అయితే దట్ ఈస్ నెగిటివ్ నెంబర్. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మేడం నాకు ఇది ఫాల్స్ అయింది కండిషన్, ఈ కండిషన్ ఫాల్స్ అయింది, గ్రేటర్ దెన్ జీరో కాదు, లెస్ దెన్ జీరో కూడా కాదు, అప్పుడు ఏమవుతుంది, ఈక్వల్ టు జీరో అవుతుంది. దట్ సింపుల్ లాజిక్. గ్రేటర్ దెన్ జీరో కాదు, లెస్ దెన్ జీరో కాదు, దెన్ వాట్ యూ ఎంటర్డ్ జీరో. అప్పుడు మనకి ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది అనమాట. అండర్స్టాండ్ ఎవ్రీవన్? చూడండి, ఇక్కడ నాకు ఒకటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ ఉంది, ఇందులో ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. కావాలంటే మీరు ఇందులో ఇంకొక ఎల్స్ ఇఫ్ని రాసుకోవచ్చు. ఇక్కడే అంటే ఈ ఎల్స్ కన్నా ముందు మీరు ఎన్ని ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. బట్ ఓన్లీ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉండాలి. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఎన్నైనా ఉండొచ్చు. అదే మళ్ళీ చెప్తున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో అది మనకి ఇఫ్ ఎల్స్ అయింది కదా. ఇప్పుడు స్మాల్ డిఫరెన్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి, అది ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకేనా, ఇంతకుముందు చెప్పింది ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. అంటే దీనికి తేడా ఏంటి? ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్. మేడం దీనికి తేడా ఏంటి? ఇక్కడ మోర్ దాన్ వన్ ఎల్స్ ఇఫ్ ఉండొచ్చు, ఓన్లీ వన్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఒక్కటే ఉంటుంది ఇక్కడ. ఎల్స్ ఇఫ్లో ఎన్నైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ కండిషన్స్ ఎక్కువ ఉండేటప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాము. బెటర్ టు అవాయిడ్ దిస్ వన్ బికాజ్ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది ఇందులోని. నెస్టెడ్ ఇఫ్ ఎందుకంటే కనుక if else statements you can use any condition, any number. Sometimes we need to use if statement inside another if statement. If statement లో ఇంకొక if statement, అదే if statement లో ఇంకొక if statement, if statement లో ఇంకొక if statement, అదే ఇంకలో ఇంకొక if statement, అదే if statement లో ఇంకొక if statement. ఇలా వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు? నెస్టెడ్ ఇఫ్ అని అంటారు. ఓకే, బై మిస్టేక్ మీకు ముందుది నెస్టెడ్ ఇఫ్ అని చెప్పి ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. ఓకే, ఇది నెస్టెడ్ ఇఫ్ అనమాట. అది ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. అండర్స్టాండ్ మా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, నౌ సీ ద అవుటర్. ఇక్కడ మనకి అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్, ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ అనే రెండు పదాలు వస్తాయి మనకి. సింటాక్స్ చూడండి. ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ దెన్ గో టు ద బ్లాక్. ఇందులో మనకి ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. Again, if condition is true, then go to this block, else closing the braces. So if required, we can use the else if statements within the inner statement. Inner if statement lo, this is inner if statement kada, avasaram aithe meeru else if condition ni kuda use chesukovachu. అవసరమైతే we can add else and else if statements to the inner if statements if required. The inner if statement can also be inserted inside the outer else block. Okay, if they existing. So outside లో కూడా మనం కావాలనుకుంటే రాసుకోవచ్చు. See the example. సేమ్ ఇక్కడ నేను నెంబర్ అనే ఒక దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ వెదర్ ఏ పర్టికులర్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్ ఆర్ నైదర్. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కండిషన్ ఏంటి? డివైడెడ్ బై 2 చేస్తే, అదే మాడ్యులో 2 చేస్తే ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, దట్ ఈజ్ ఈవెన్ నెంబర్. మాడ్యులో 2 అంటే మీకు చెప్పాను రిమైండర్. మాడ్యూల్ మీన్స్ మాడ్యూల్కి డివిజన్కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ తీసుకుంటాం, ఇక్కడ మనం మాడ్యూల్లోని రిమైండర్ తీసుకుంటాం. రిమైండర్ 0 వచ్చింది అంటే దట్ ఈజ్ ఈవెన్ నెంబర్. రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అనుకోండి, అంటే ఏదో సమ్ నెంబర్ వచ్చింది అనుకోండి, దట్ ఈజ్ ఆడ్, రైట్. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ ఈస్ డివైజిబుల్ బై 2. 2తో భాగింపబడేవన్నీ కూడా మనకి
even numbers. The number which is not divisible by 2 is a odd number, right? So remainder 0 వస్తే that is even number. అయితే this is the condition. మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు కండిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆ కండిషన్స్ ఏదో బ్లైండ్గా ప్రోగ్రామ్ రాయడం కాదు, కండిషన్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను నెంబర్ అనే ఒక వేరియబుల్ని యూజ్ చేస్తున్నాను, ఇంటి నెంబర్ అనే ఒక వేరియబుల్ని యూజ్ చేస్తున్నాను. నెంబర్ ఇది నెస్టెడ్ ఇఫ్ కదా. సో దిస్ ఈజ్ మై అవుటర్ ఇఫ్ కండిషన్. దీనిలో ఇఫ్ నెంబర్ నాట్ ఈక్వల్ టు 0, నెంబర్ నాట్ ఈక్వల్, ఫస్ట్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి. 4 ఎంటర్ చేశాను. 4 నాట్ ఈక్వల్ టు 0, ఎస్ ట్రూ. 4 నాట్ ఈక్వల్ టు 0, దెన్ గో టు ద బ్లాక్ inside again I have if condition. ఏంటా if condition? If 4 modulo 2 equal to 0, set just divide with 2 2s are 4, 0, yes, its remainder is 0, yes, this condition is true. Then go to the block of statement. Yes, this number is even. If you want ఇక్కడ ఎంటర్ చేయాలనుకుంటే మీరు ఆ నెంబర్ని ఇక్కడ ఎండలకి బదులు NUM అని రాసి అండ్ అగైన్ ఎండ్ లైన్ చేయొచ్చు. అండర్స్టాండ్? ద నెంబర్ ఈజ్ ఈవెన్, దట్ పర్టికులర్ నెంబర్ ఈజ్ 4. ఓకే, లేదు సమ్ అదర్ నెంబర్ ఇచ్చారు, 5 ఇచ్చారు. 5 నాట్ ఈక్వల్ టు 0. 5 నెక్స్ట్ కండిషన్ 5 నెక్స్ట్ ఎగ్జాంపుల్. 5 నాట్ ఈక్వల్ టు 0, ఎస్ 5 నాట్ ఈక్వల్ టు 0. దెన్ గో టు ద ఇన్నర్ బ్లాక్. 5 modulo 2. 5 modulo 2 means 2 divided by 5. 2 2s are 4 and 1. Here the remainder is not equal to 0. 1 is not equal to 0, right? Which is equal to 0? No. So here the condition is fail. Now go to the else block. కండిషన్ ఓకే అయితే ఈ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ పర్టికులర్ కండిషన్ ఫెయిల్ అయితే ఈ కండిషన్ మనకి ఎల్స్ బ్లాక్ అనేది. ఎల్స్లో ఏముంది చూద్దాం. ద నెంబర్ ఈజ్ ఆడ్. ఎల్స్ ఆ కండిషన్ ఫెయిల్, ఈ కండిషన్ ఫెయిల్ అయిందనుకోండి, నెక్స్ట్ లాస్ట్ ఎల్స్ కండిషన్, దట్ ఈస్ ద నెంబర్ ఈజ్ 0 అండ్ ఇట్స్ నెయిదర్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకేనా? సో మీరు ఇక్కడ ఏ నెంబరు ఇవ్వలేదు అంటే 0 ఇచ్చారనుకోండి, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయ్యి, సెకండ్ కండిషను ఫెయిల్ అయ్యి, అప్పుడు మీరు ఏం చెప్పాలి? ద నెంబర్ ఈజ్ 0, అది ఎయిదర్ 0 ఎయిదర్ ఈవెన్ కాదు ఆర్ ఆడ్ కాదు అని చెప్పేసి చెప్పాలన్నమాట. సో దిస్ ఈజ్ ద నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఒక్కసారి చూసుకోండి. 34ని ఎంటర్ చేశాను. 34 అనేది నాట్ ఈక్వల్ టు 0. 34 డివైడెడ్ బై 2 17 2 34 0 వస్తుంది రిమైండర్. సో ద నెంబర్ ఈజ్ ఇక్కడ ఈవెన్ నెంబర్. అదే 35 ఇస్తే మనకి ఆడ్ నెంబర్ అని వస్తుంది. అదే మీరు 0 ఎంటర్ చేస్తే నెంబర్ 0, ఇది అర్థమైంది కదా. దిస్ ఈజ్ ఫస్ట్ కండిషన్ ట్రూ, దిస్ ఈజ్ ఫస్ట్ కండిషన్ ట్రూ, సెకండ్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ బట్ సెకండ్ కండిషన్ ఈజ్ నాట్ ట్రూ, నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కండిషన్ నాట్ ట్రూ, సెకండ్ కండిషన్ నాట్ ట్రూ, అప్పుడు లాస్ట్ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. సి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట, ఆ ప్రోగ్రామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇది. నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఏంటంటే, మేడం నాకు ఇఫ్ స్టేట్మెంట్లో ఒక్క స్టేట్మెంటే ఉంటుంది, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ లేవు, సో నేను బ్రాసెస్ యూజ్ చేయొచ్చా అంటే నో, డోంట్ యూజ్ ఇట్. మీరు ఇఫ్ ఎల్స్లో కేవలం ఓన్లీ 1 స్టేట్మెంటే ఉంటే ప్లీజ్ ఒమిట్ ద బ్రాసెస్ parenthesis ఇన్ ద ప్రోగ్రామ్. ఇట్ అవాయిడ్ ద అన్నెసెసరీ లైన్స్. ఓకే, వై షుడ్ వీ టేక్ అన్నెసెసరీ లైన్స్ అగైన్ అండ్ అగైన్? నో నీడ్, రైట్? హోప్ యూ అండర్స్టాండ్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్లో చూడండి, ఇఫ్ నెంబర్ ఈక్వల్ టు 5 ఉంది, నెంబర్ గ్రేటర్ దెన్ 0, నాకు ఓన్లీ 1 స్టేట్మెంటే ఉంది. ఎప్పుడు మనం పెరాన్సిస్ యూజ్ చేస్తామంటే ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ స్టేట్మెంట్స్లో ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వడానికి కన్ఫ్యూజ్ ఉండకుండా ఉండడం కోసం ఓకే పెరాన్సిస్ని పెడతాం. బట్ ఇక్కడ నాకు ఒకటే స్టేట్మెంట్ ఉంది, సో ఆటోమేటిక్గా మనకి కండిషన్ తర్వాత ఈ స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాంటప్పుడు పెరాన్సిస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కోడ్లో ఉండే లైన్స్ని తగ్గించుకోవచ్చు ఇలాగా. సో దీనికి మనకి సేమ్ ఇదే, వితౌట్ పెరాన్సిస్ తీస్తే
చూడండి ఇక్కడ ఎన్ని లైన్స్ వచ్చింది, 1 2 3 4 5 6 7 8 9 లైన్స్ వచ్చాయి. అదే ఇక్కడ చూడండి జస్ట్ సింప్లీ 1 2 3 4 5 లైన్స్లో ప్రోగ్రామ్ అయిపోయింది. అంటే ఇప్పుడు 4 పెరాంథసిస్ని మనం డిలీట్ చేసాం, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉంది. సింగిల్ స్టేట్మెంట్ ఉండేటప్పుడు పెరాంథసిస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, పెరాంథసిస్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా అవుట్పుట్ ఒకటే వస్తుంది. దట్ ఈస్ ద థింగ్ హియర్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే, అదే విధంగా it is not necessary to use parenthesis if the body of if else has only one statement. Using parenthesis make your code more readable. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ఎల్స్లో కూడా ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఉంటే కూడా మీరు పెరాన్సిస్ యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఎంత మాత్రమూ లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ఇఫ్ ఎల్స్ చెప్పిన తర్వాత మీకు నేను ఏం చెప్పాను, ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ చెప్పాను. ఇఫ్ ఎల్స్లో ఎల్స్ ఇఫ్లు ఎన్నైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్ చెప్పాను. ఓకేనా, నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ కండిషన్లో ఇఫ్ కండిషన్ అలా మనం ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఒక ఇఫ్ ఎల్స్ ఉంటుంది, ఎల్స్ ఇఫ్లు అయినా రాసుకోవచ్చు. ఓకే, సింపుల్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ వన్ ఇఫ్. ఓకేనా, సో నెక్స్ట్ క్లాసెస్లో ఫర్దర్ క్లాస్లో మనం స్విచ్, వైల్, డూ వైల్ ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ని నేర్చుకుందాం. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవన్, రైట్? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కమెంట్ ఆన్ అవర్ వీడియోస్ and like, share, right? Thank you so much for watching. Bye for now.